సో ఈరోజు మన సీకేపల్లి మండల్లో పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ను కన్క్లూడ్ చేయడం జరిగింది. మనం ఒక 2 వారాల ముందు ఇదే గ్రౌండ్లో మొదలుపెట్టాము. దాదాపు 3 మండలం నుంచి కూడా 60 టీంల పక్కన దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో అన్నీ కూడా 12 ఓవర్స్ మ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన ఎస్ఐ సీకేపల్లి సత్యనారాయణ, వాళ్ళకి అండగా ఉంటూ సిఐ రామగిరి, మొహమ్మద్ అలీ, సో అదేవిధంగా ఎస్ఐ రామగిరి ప్రదీప్, అదేవిధంగా ఎస్ఐ కనగానపల్లి, రిజ్వాన్ అందరూ కూడా ఒక టీమ్గా ఉంటూ కమిటీతో పాటు కోఆర్డినేట్ చేసి గత ఒక రెండు వీక్గా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఈ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికైనా మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనకి యువత మధ్యలో మంచి దారిలో వెళ్ళాలి, చెడు మార్గంలో వదిలేసి మంచి దారిలో వెళ్ళాలి. ఈ డ్రగ్స్ కానీ, తర్వాత పాక్సో రిలేటెడ్ కేసెస్ కానీ, అదేవిధంగా ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, అదేవిధంగా అనవసరమైన రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలు కానీ, అదేవిధంగా కులాలు మతాలు దీని అన్నింటిలో గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా శాంతి భద్రత వహిస్తూ వాళ్ళు లైఫ్లో అచీవ్ చేయాలి అనే ఉద్దేశంతో పాటు క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేయడం జరిగింది. దీనిలో మన లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనకు చాలా సపోర్ట్గా ఉండి ఈ టోర్నమెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్ మేడాపురం కూడా గెలవడం జరిగింది. రెండవ ప్లేస్ సీకేపల్లి కూడా తీసుకున్నారు. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక టీం పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 4th ప్లేస్ తీసుకున్నారు. ఇది ఇంత ఒక సక్సెస్ఫుల్గా అరేంజ్ చేయడంలో ఆల్ రామగిరి మండల్, సీకేపల్లి మండల్, కనగానపల్లి మండల్ చెందిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మీడియా మొత్తంలో కూడా ధన్యవాదాలు.